ఏం గింత పని జరగలే. ఇవాళ మీ గల్లీలలో ఎక్కడన్నా మోరీ కనబడుతుందా? మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి చక్కగా మోరీలు లేకుండా శుభ్రంగా మన సిద్దిపేటను చేయలేదా కేసీఆర్ సార్? మన గజ్వేల్ని చేయలేదా మన కేసీఆర్ సార్? మన మెదక్ జిల్లాను చేయలేదా మన కేసీఆర్ సార్? ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణను అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండ్రు. మాట అంటే మాట మీద నిలబెట్టాడు. పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, మరి పట్టణాల అభివృద్ధి అయినా, మంచి నీళ్ళైనా, పిల్లల చదువులైనా, గురుకుల పాఠశాలలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువుల కోసం 1000 గురుకులాలు పెట్టిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొర్రె పిల్లల పథకం బంద్ అయింది, దళిత బంధు పథకం బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకము రద్దయిపోయింది. అసలు చేసిందేం లేదు, ఉన్నాయి బంద్ పెట్టుడే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టుడు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది, పడ్డదా? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉండగా ఇదే గజ్వేల్లో ఎక్కడన్నా తెలంగాణలో ఎరువు బస్తాలు కావాలంటే ఆటోని చెప్పి 4 సంచులు వేసుకురారా అంటే ఇంటికాడ ఇష్టం. ఇప్పుడేంది పరిస్థితి? దొరుకుతున్నాయా? మీరే ఆలోచన చేయండి. అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ ప్రతిష్ట పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా. మాటల్లో కాదు, 11 తారీఖు నాడు ఓట్లలో కనబడాలి నాకు. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత ఉంటాడా ఈ రేవంత్ రెడ్డి? మళ్ళీ ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటారా ఉండరా? మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు? ఉరుకుతాయా ఉరికాయా? వీళ్ళ ముఖం గా ప్రజ్ఞాపూర్లా ఈ గజ్వేల్ బస్టాండ్ బారణ పడైంది, ఇంకా చారణ పన్నెండు చేసింది 2.5 ఏళ్లలో. అట్లనే పడబెట్టారు. ఇంకా వీళ్ళట వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట. దయచేసి ఆలోచన చేయండి. ఇక నడిమిట్లో బీజేపీ మోపైండు. అసలు వాడు ఏమైనా చేసిండు ఆ తల్లి మనకు? అరే ఎరువు బస్తాల ధర పెంచిండ్రు, పాల ధర పెంచిండ్రు, జిఎస్టీ పెట్టిండ్రు. కేసీఆర్ గిడకి రామాలయం ఎంత మంచి కట్టించండి. మున్పట్లకనే ఉందా రామాలయం? గా శివాలయం ఎంత మంచి కట్టిండు, గా పాండవుల చెరువు ఎంత మంచిగా చేసిండు, గా రాజీవ్ పార్క్ ఎంత మంచిగా అయింది. ఆలోచన చేయండి. అందువల్ల దయచేసి నేను మీతో కోరేది, ఈ మనం సర్దిదిండ రేవు తలవాలి. మీరు బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పంచుతారట. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా. గజ్వేల్లో బీజేపీ నుంచి ఒక రోడ్ అయిందా? ఓ మార్కెట్ కట్టిండ్రా? ఒక మోరీ కట్టిండ్రా? మంచినీళ్ళు తెచ్చిండ్రా? కరెంట్ ఏమన్నా ఇచ్చిండ్రా? ఏమిచ్చిండ్రు? ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మా అంటే గజ్వేల్లో 1 2 గెలుస్తామంటుండ్రు. ఆ 1 2 వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా? ఆ 1 2 వాళ్ళు ఏమైనా ముంగట పడేది ఉన్నదా? మరి మనం ఎందుకు బీజేపీకి వేద్దాం? బీజేపీకి ఆ పువ్వు గుర్తు ఓటేసుడంటే మోరీలేసుడే. నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంత ఉంటుందంటే, మిషన్ కాకతీయ ఖర్చు అయింది 5,000 అయితే వాడు 50,000 కోట్లు తిన్నారు అంటాడు. అంటే ఎంత ఫాల్తు మాటలు, ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు నేనేందో చెప్తున్నాను కాదు. పొద్దున్న లేస్తే మీరు నల్ల తిప్పుతారు, ఆ బిందెల పడే నీళ్లలో కేసీఆర్ కాలు కనబడదా? మీ ఇంట్లోకి కాలు బయట పెడితే మీ కాలుకు దుమ్మంటకుండా కట్టిన సీసీ రోడ్డు కేసీఆర్ది కాదా? మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఆ మార్కెట్ కేసీఆర్ది కాదా? కళ్ళ ముంగట కనబడ్డది చూసి ఓటైంది. ఎవడో చెప్పుడు మాటలు కాదు, ఎవడో చెప్పే అబద్ధాలు కాదు, మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. గజ్వేల్ చుట్టూ ఎంత అందమైన ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. గజ్వేల్ దవాఖానా రాత్రి 12 గంటలకు ఎవరైనా పోయినా కూడా ఇవాళ మంచిగా చూసేటట్టు డాక్టర్లను పెట్టలేదా? అరే ఒకప్పుడు గజ్వేల్ దవాఖానలో పందులు ఉంటుండే అన్ని. కేసీఆర్ రాకముందు ఎట్లుండు? మొత్తం పందులు ఉండదు అట్లా. ఇప్పుడు దాని నిండా డాక్టర్లు ఉన్నారు. 100 మంది డాక్టర్లు పెట్టిండు, ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు కేసీఆర్ గారు. దవాఖానా సరిపోతలేదంటే యువతల దిక్కు గెస్ట్ హౌస్ తీసేసి మళ్ళీ గంట పెద్ద దవాఖానా కట్టిండు. 2 దవాఖానాలు కట్టలేదా? జనం జాలతలేదంటే ఇంకో దవాఖానా కట్టిండు.
అసలు బీజేపీడు ఓ దవాఖాన కట్టిండ ఏం చేసిండు కేవదాలన బీజేపీకు ఎందుకు ఓటేయాలి మా తమ్ముడు చెప్తుండు కాంగ్రెస్ వచ్చినాకనట గజ్వేల్ దవాఖానకి 5-10 మందిని హుస్నాబాద్ పట్టుకపోయిందట 5-10 మంది డాక్టర్లు మనల్ని అటుపట్టుకపోయిందట కాంగ్రెస్ వాళ్ళు మరి మన డాక్టర్లను ఎత్తుకపోయిన కాంగ్రెస్ కు మనం ఎందుకు ఓటేయాలి మనకు దవాఖానల సౌలత్ కమ్మి చేసి మన డాక్టర్లను ఎత్తుకపోతే మనం ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నా అందువల్ల మీరు వేరే మీటింగ్ లో కూడా పోతారు పోని నేను వద్దంటలేను కానీ నియత్ మాత్రం తప్పదు ఏదో కడుపు తిప్పల ఎవడు పిలిచినా పోతాం కానీ మన నియత ఏంది మరొక కరోనా వచ్చింది కరోనా వస్తే మనిషికి 10 కిలోల బియ్యం పంపలే కేసీఆర్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పంపలేదమ్మా ఇంత కడుపులో పెట్టుకొని సాదుకోలేదా మరి ఎట్లా మర్చిపోదాం కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకున్నాడు కదా ఇంకా రెమిడీసివిర్ ఇంజక్షన్లు పంపలేదా ఈడ కరోనా వస్తే అందరు తలుపులు పెట్టుకొని ఇళ్లలో ఉంటే నేను వచ్చి గల్లీలలో తిరిగిన భయపడకుంది మేమున్నాం కేసీఆర్ వేలిచ్చిండు నన్ను ధైర్యంగా ఉండండి సూదులు ఉన్నాయి మందులు ఉన్నాయి జాగ్రత్త అని నేను కరోనా వస్తే గల్లీలలో తిరిగి ధైర్యం చెప్పిన ఇప్పుడు వచ్చే బీజేపీ వాడు వచ్చిందా ఇప్పుడు ఓట్లు ఏమైనా వచ్చే కాంగ్రెస్ వాడు వచ్చిందా ఎవరు వచ్చింది ఆ రోజు కారు గుర్తోళ్ళు వచ్చారు మేము వచ్చి కాపాడుకున్నాం మిమ్మల్ని మేము వచ్చి ధైర్యం చెప్పిన हमारे मुसलमान भाई से रिक्वेस्ट कर रहा हूं कभी कोई रमजान को मैं मिस हुआ हर दावत इफ्तार में मैं आया ईदगाह में आपके साथ मैं रमजान के लिए मैं आपके साथ बैठा नमाज में होने के बाद आपके साथ खाना खा के गया मैं आपके साथ था जितना भी काम रहने दो हर रमजान को मैं गजवेल में आया नहीं आया ये कांग्रेस वाले बीजेपी वाले कोई आया फिर इलेक्शन के बाद कोई आता फिर आपके लिए हम रहेंगे हमारे लिए आप रहना चाहिए बस लास्ट टाइम वाइस चेयरमैन हमारे जक्की भाई को बनाया दिख रहा मेरे को यहाँ पर नहीं बनाया जकीम साहब को आप जानते हैं और भी करेंगे हम मिलके रहेंगे हिंदू मुसलमान एक गंगा जमुना तहसीब जैसा मिलके रहना चाहिए कल सुंदम కేసీఆర్ రాముల వారి గుడి కట్టిండు మసీదు కట్టిండు కేసీఆర్ చర్చి కట్టిండు శివాలయము కట్టిండు ఏం కట్టలేదు చెప్పుండు ఏది అడిగినా చేసిండు మన కేసీఆర్ అందువల్ల మీరందరూ కూడా ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా ఎవరు ఎన్ని వంగి దండాలు పెట్టినా కాళ్ళు మొక్కినా నియత్ తప్పకుండ్రి మనది కారు మన గజ్వేల్ అడ్డ కేసీఆర్ గడ్డ జై తెలంగాణ కారు గుర్తుకే నిజంగా వేస్తోళ్ళు చేయొచ్చు నాకు అందాజు తెలుస్తుంది కారు గుర్తుకే జై తెలంగాణ